దేవుని ఉనికి, విశ్వములో పరమాత్మ స్పృహ ఉంది. ఈ విశ్వములో దేవుడు అని పిలవబడేది ఏదీ లేదు. కానీ పరమాత్మ అని పిలవబడే అదృశ్య సృష్టికర్త విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. నా పరిశోధనలలో కనుగొన్నదేమంటే అభినందన కరుణలను మనసులో తలవగానే హృదయము మనసు అనుసంధానముతో సహజముగా హృదయ స్పందనను పెంచుతుంది. అధిక మోతాదులో చైతన్య శక్తి ఎరుక పెరగడము గమనించాము. ఆ శక్తిని చూడలేము, తాకలేము. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ మ్యాథ్ చేసిన పరీక్ష ఫలితము. మరియు మేము హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా పరిశోధనలో కనుగొన్నది ఏమంటే అభినందన కరుణలను మనసులో తలవగానే హృదయము మనసు అనుసంధానంలో సహజముగా హృదయ స్పందన పెంచుతుంది. అధిక మోతాదులో చైతన్య శక్తి ఎరుక పెరగడము గమనించాము. ఆ శక్తిని చూడలేము, తాకలేము. ఉదాహరణకు ఆలోచనలు, భావనలు మరియు అంతరాత్మ ప్రబోధములు అంతర్లీనం నుండి వచ్చేవి. అవి అద్భుత శక్తి వనరులు. అంతరాత్మ ప్రబోధములు, ఆలోచనలు, భావనలు కనుమరుగైనవి అనుభవంకు వచ్చును. ప్రాథమికముగా అవి జీవ సంబంధ వ్యవస్థ, ప్రవర్తనాత్మక ఎంపికలు మరియు ఫలితాలపై శక్తివంతమైన ప్రభావం ఉంది. చరిత్రలో ప్రముఖులంతా వారి అంతరాత్మ ప్రబోధములో ముందుకు సాగిన వారి ఉదయం నుండి వచ్చిన అంతరాత్మ ప్రబోధములు సాధారణ విషయాలు మరుగుపరుస్తాయి. ప్రజలలో చాలా మంది హృదయ స్పందన మనకు తెలుస్తుంది. మనసులోని ఆలోచన, భావము కనుమరుగవుతుందో ఉదయం నుండి వచ్చే అంతరాత్మ ప్రబోధము గోచరమవుతుంది. అంతరాత్మ ప్రబోధములు చైతన్యవంతమైన శక్తికి మూలము. మన గురించి, ఇతరుల గురించి మరింత అవగతమవుతుంది. ఈ వీడియో హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వారిది. మేము తెలుగులో అనువదించి చూపించాము. మనమందరము హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ యొక్క బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆకాశ పంచకంబు అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశానర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియాలైదు కడభూమి పంచకం ఇట్టి 25 ఇంద్రియాలు. ఇది ఆత్మ కాదని ఇన్నింటినిరిగేటి ఎరుకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుడు ముక్తి చిందును నీ పాద భక్తితోను. మన శరీర దేహ నిర్మాణం అంతా చెప్తా. అంతే. ఆకాశ పంచకం అంతరేంద్రియములు. అంతరేంద్రియములు అంటే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశానర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడభూమి పంచకం ఇట్టులు 25 ఇంద్రియములు. ఇవి ఆత్మగాదని ఇన్నింటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగంబు సాధించు సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోను రమ్య గుణధామ భద్రాద్రిరా. ఆ పరమాత్మ ఎవ్వరు? ఈ విశ్వములోని సర్వదేహములలో వ్యాపించి ఉన్నవారు. బాహ్యానికి దేహాలు కనిపిస్తున్నాయి, కానీ అంతర్గతుడై పరమాత్మ ఈ సర్వదేహములలో ప్రదర్శనమగుచున్నారు.
ఈ విషయ పరిజ్ఞానము 18 హంసోపనిషద్ శుక్ల యజుర్వేదాంతర్గత నుండి సేకరించబడినది. మనము విశ్వమునకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వానికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ఈ వీడియోను వీక్షించిన వారందరికీ, ఈ వీడియోను ఎవరు అనుసరించారో అర్థం చేసుకున్న వారందరికీ ధన్యవాదములు మరియు మేము విశ్వమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.